వారు ఏపీ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. షిప్పింగ్ సేవలు, దిగుమతులు నిలిచిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనం కావడంతో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే అదునుగా చేసుకుని ప్రాసెసింగ్ ప్లాంట్ల ధరలు భారీగా తగ్గించాయి. 60 కౌంట్ రొయ్యల ధర కేజీ 300 రూపాయలు ఉండాల్సింది 220 రూపాయలకు పడిపోయింది. అలాగే ఫీడ్ కంపెనీలే ఎగుమతిదారులుగా ఉండడంతో సిండికేట్ గా ఏర్పడి మేత ధరలను పెంచుతూ రొయ్యల కొనుగోలును తగ్గిస్తున్నారు. దీంతో నష్టాల పాలవుతున్న రైతులు క్రాప్ హాలిడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంతో అటు గోదావరి జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టాలు చరిచూస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు ఆక్వా రైతులు కానీ అలాగే ఇటు పౌల్ట్రీ రైతులు కానీ పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. అంటే అక్కడ యుద్ధాలు జరుగుతుంటే ఇక్కడ రైతులకు ఎందుకు నష్టాలు కలుగుతున్నాయనేది కొంత ప్రశ్నలు తలెత్తినప్పటికీ కూడా అంటే మొత్తానికి సంబంధించి కూడా ఎగుమతులు పూర్తి స్థాయిలో అంటే దేశంలోనే అత్యధికంగా ఎగుమతులు అవుతున్నటువంటి ఉత్పత్తుల్లో అటు ఆక్వా రంగానికి సంబంధించి కానీ అలాగే కోడిగుడ్లు ఉత్పత్తికి సంబంధించి కానీ అన్నీ కూడా ఈ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే ఈ ఉత్పత్తికి సంబంధించి కూడా ఎగుమతులన్నీ కూడా ఒక్కసారిగా నిలిచిపోవడంతో మొత్తం ఒక్కసారిగా రేటు పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. దీంతో అటుపక్క ఆక్వా రైతులు ఇటుపక్క పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్టాలను చవిచూస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయి, ఈ నష్టాలు నివారించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటే ఏ చర్యలు తీసుకుంటే రైతులను ఈ నష్టాల నుంచి కాపాడవచ్చు అనేది కూడా ఈరోజు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఎక్కువగా దేశంలోనే అటు ఆక్వా ఎగుమతులకు సంబంధించి కూడా ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఎగుమతి అవుతూ ఉంటాయి. మొత్తానికి సంబంధించి దేశ జీడిపిలోనూ అత్యధికంగా ఈ ఆక్వా ఎగుమతులతోనే దేశానికి ఆదాయం వస్తున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఎక్కువగా ఇతర దేశాలకు రొయ్యలు మొత్తానికి సంబంధించి ఈ ప్రాంతంలో పండేటువంటి సాగు చేసేటువంటి రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. 30 కౌంటు 40 కౌంటు అలాగే 20 కౌంటు రొయ్యలంతా కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించి రైతులకంతా కూడా ఎక్కువగా ఈ ఆక్వా ఎగుమతుల ద్వారానే ఎక్కువగా ఆదాయం సమకూరుస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంలోనే ఒక పక్కన ఆక్వా రైతులకు సంబంధించి ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా అటు రొయ్యలకు సంబంధించి కానీ అటు చేపలకు సంబంధించిన కానీ వాటికి సంబంధించిన ఫీడు రేట్లు అలాగే వాటికి సంబంధించి సీడు రేట్లు అన్నీ కూడా అధికంగా పెరగటం. ఇదే సందర్భంలో ఎక్స్పోర్టర్స్ అంతా కూడా కొంత వాళ్ళంతా కూడా రింగుగా ఏర్పడి అంతా కూడా ఈ రైతులకు సంబంధించి రేట్లు అయితే ఉన్నాయో వాటిని వాళ్ళే నిర్ధారించడం, ఇటువంటి ఘటనల ద్వారా ఇటు ఆక్వా రైతులకు కొంత లాభదాయకంగా కాకోకుండా నష్టాలు ఏర్పడే పరిస్థితులు అయితే కూడా కొంత ట్రేడర్స్ కూడా కల్పిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఇదే సందర్భంలో గతంలో అటు ట్రంప్ ట్యాక్స్ పేరుతో విధించినటువంటి సుంకాల వలన కూడా తీవ్రంగా నష్టపోయి వాటి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు పశ్చిమాసియా దేశాలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ ఈ దేశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో మొత్తం ఎగుమతులన్నీ కూడా అంటే సముద్రం ద్వారా ఎగుమతి రవాణా జరిగేటువంటి ఎగుమతులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో మొత్తం ఎక్కడికక్కడ ఆక్వా రంగానికి సంబంధించి కూడా పూర్తిగా నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు అయితే కూడా ఒక్కసారిగా 100 కౌంటు అలాగే 50 కౌంటు 30 కౌంటు 40 కౌంట్లు రొయ్యలకు సంబంధించి కూడా మొత్తం రేట్లన్నీ కూడా ఒకసారిగా పడిపోయిన సందర్భం. అంటే ఒక్కొక్క కేజీకి సంబంధించి రొయ్యల శాతానికి సంబంధించి కూడా రేట్లు వందలాది రూపాయలు తగ్గటం ఇటువంటి పరిణామాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి కూడా కొంత తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు. మరి ఈ ఆక్వాకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అటు సాగు చేస్తున్నటువంటి రైతులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్వా రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది? ప్రస్తుతం మనతో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆక్వా సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ప్రత్యేకంగా ఏంటి అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఒక్కసారిగా మారిపోయినాయి, ఎలా ఉంది? నేను 10 ఎకరాలు సాగు చేస్తున్నాను అండి, పాలకోడేరు మండలం వెంట్ర గ్రామంలో. మేము ప్రజెంట్ ఏంటంటే కౌంట్లో ఉన్నామండి, 180 కౌంట్లో నడుస్తున్నాయి మా చెరువులు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఇరాక్, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్, యుఎస్ వార్ పేరు చెప్పి రేట్లు తగ్గించడం వల్ల
ఇప్పుడు రైతు ఎంతలా నష్టపోతున్నారండి. ఇప్పుడు మొన్నటిదాకా 100 కౌంటు 270 రూపాయలు ఉన్న కౌంటు రేటు ఇప్పుడు 240కి 250కి పడతాను కూడా ఎప్పుడు తగ్గించడంలో మళ్ళీ మేము ఈ ఏదైతే బాగానే ఉంది సేఫ్లో ఉంటాం అనుకున్నది కూడా మళ్ళీ లాస్లో కనపడుతుందండి. 100 కౌంట్కి 30 రూపాయలు తగ్గిస్తే 50 కౌంట్కి వచ్చేసరికి 40 రూపాయలు తగ్గించారు. అలాగే 30 కౌంట్కి 40 కౌంట్కి వచ్చేసరికి ఇంకా రేట్లు తగ్గించారండి. మొత్తం సంబంధించి కూడా అంటే ఫీడ్కి సంబంధించి అంటే ఒక్కొక్క చెరువుని సాగు చేయడానికి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఎన్ని టన్నులు మొత్తం మీకు ఆదాయం ఎలా వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఖర్చులు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ రేటు కంటే ఎక్కువ రేటు ఉంది. అప్పుడు మేతపత్త 600 800 ఉంది. ఇవాళ 2800 రూపాయలు మేతపత్త రేట్ అయింది. అదే అప్పుడు కూలి చూసుకుంటే మీరు 250 నుంచి 300 400 అప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసేవారు. ఇప్పుడు ఇవాళ 8ంటికి వస్తే 12ంటికి వెళ్ళిపోతున్నారండి. దానివల్ల విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది. ఖర్చుకి అయ్యేదానికి వచ్చేదానికి అసలు సంబంధం ఉండట్లేదు. ఇన్ని క్రాప్లు లాసిపోయాం. ఇప్పుడు కొంచెం బయటపడతాం అనుకున్న టైంలో మళ్ళీ యుద్ధం పేరు చెప్పి ఇవాళ ఈ రేటు మళ్ళీ దీన్ని 240కి తీసుకురావడం. 240లో కూడా బళ్ళు పెట్టట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినోడు పట్టేస్తున్నాడు, ప్రాబ్లం లేకుండా బాగున్న చెరువులు కూడా పట్టేసే పరిస్థితులు వచ్చేసినాయి. ఇవాళ బండి అడిగితే పొద్దున్న 7 గంటలకు ఫోన్ చేస్తే బండి ఇస్తామంటున్నారు తప్ప ఇవ్వట్లేదు. ఇవాళ చెప్తే రేపు ఇస్తామండి, ఇవాళ అయిపోయినాయి అంటున్నారు పొద్దున్నే. అదే మనం ఒక 20 రూపాయలు తక్కువ రేటుకి షెడ్డోడికి ఇస్తున్నామండి. అంటే షెడ్డోడు ఇచ్చే సరుకు ఎక్కడికి వెళ్తుంది? అది అసలు ఎవరు కొంటున్నారు? ప్లాంట్లలో కొనాలి కదండి, లేకపోతే అది కొనరు. మళ్ళీ ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్దాం బండి. అలాగా ఈ సిండికేట్ కింద అయిపోయేళ్ళు రైతులని సర్వనాశనం చేస్తున్నారండి ఇవాళ. చూస్తే మొన్నటిదాకా ట్రంప్ సుంకాల పేరుతో రేట్లు తగ్గిపోయినాయి. అప్పుడు పోరాడారు, రేట్లు పెంచుతున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ యుద్ధం పేరుతో రేట్లు తగ్గిపోయినాయని చెప్తున్నారు మొత్తం రైతు. అంటే నిజంగా ఇది వాస్తవంగా జరుగుతుందా, లేకపోతే ఏంటి అసలు ఏం జరుగుతుంది? బాధితులం మేము, ఒక రైతుగా బాధితులం. ఏదొచ్చినా మా మీద కక్కొచ్చినా కూడా అంటారు చూస్తారా, అలా మా మీదే పడే పరిస్థితి. ఒక పక్క మీరు అడిగినట్టు ట్రంప్ 18% నుంచి ప్రకటించిన మరుక్షణమే రేట్లు తగ్గించారు. మేత రేటుని అలాగే ఉంచారు. మళ్ళీ 50% పెంచినప్పుడు ఇంకా తగ్గించారు, మేత రేటు పెంచారు. మళ్ళీ అతను మళ్ళీ 18% తీసుకొచ్చినప్పుడు మాకేమైనా న్యాయం చేయాలని అవసరం ఉంది. మా రేట్లు పెంచలా, మేత రేట్లు తగ్గించలా. రైలు రేటు పెంచలేదు, మేత రేటు తగ్గించలేదు. ఇది దోపిడీ కాదా? ఏదైనా మాకు ఈ ఆర్డర్ కావాలి, 2000 టన్నులు కావాలని చెప్పి ఒక కంపెనీల నుంచి తీసుకునేటప్పుడు ఎంఓయూ అనేది ఒకటి చేసుకుంటుంది ఎక్స్పోర్ట్స్ నుంచి. ఆ ఎంఓయూ చేసినప్పుడే ఈ కౌంట్ ఈడికి ఈ కౌంట్ ఈడికి పనిచేసుకునే పరిస్థితి ఇక్కడ. మరి అటువంటి దానికి 3 నెలల ముందు తీసుకున్న దానికి ఇవాళ ఆపేసి తగ్గించేస్తున్నామంటే కొనేసుకుని వీళ్ళు స్టోరేజ్ చేసుకుని ఈ వంక దాటినగానే బూచి దాటగానే మరలా విపరీతమైన రేట్లకి లాభాలకి అర్జించుకుని లాభం పొందుతున్నారు. తప్పులేదు, కానీ మమ్మల్ని మోసం చేయకూడదు కదండి. సవ్యంగా మీటింగ్ వేసి రైతులందరితో కూర్చొని మాట్లాడగలిగితే వాళ్ళు ఇచ్చే భరోసాకి మేము ఎలా ఉండాలో పరిశీలిస్తాం. కాని పరిస్థితుల్లో భారీ స్థాయిలో మాకు ఒక ఉద్యమం ఉంటుందండి. ఆ ఉద్యమానుసారం నెక్స్ట్ జరిగే పరిస్థితి అంటే క్రాప్ హాలిడే ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీరు క్రాప్ హాలిడే అని చెప్పి ఒక పదం కూడా చెప్పడం జరుగుతుంది. క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎంతమంది మొత్తం దీనివలన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఏ విధంగా నష్టపోతారు? 2,50,000 ఎకరాల్లో జరుగుతుందని మాకు తెలుసుండి. మా ఈ జిల్లాల్లో దాదాపు 30 నుంచి 40 లక్షల మంది దీని మీద ఆధారపడ్డారు. ఆ 30-40 లక్షల మందికి దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక రైతు ఒక్కడికే కాదండి, ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఈ రైలు ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, లారీల వాళ్ళు, హ్యాచరీ వాళ్ళు, ఏమండి కింద ఇక్కడ దీని మీద పనిచేసే వాళ్ళు, ఇక్కడ పట్టుబడే వాళ్ళు, కిరాణా ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో చూడండి ఒకసారి. ఒక వ్యవస్థ, ఒక చక్రం ఆగితే బస్సు అంతా ఎలా ఆగిపోతుందో, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో ఏదైనా కరెంటు ఇబ్బంది వస్తే ఫ్యాక్టరీ ఎలా ఆగిపోద్దో, ఆ విధంగా సిస్టమ్ మొత్తం పాడైపోయే పరిస్థితి. మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడైనా ఈ కంపెనీ వాళ్ళని, కంత్రి వాళ్ళని పక్కన పెట్టి ప్రభుత్వం మాకేమైనా న్యాయం చేస్తుందని చూస్తాం. మొత్తానికి ఆక్వా రైతులైతే కూడా తీవ్ర ఆవేశానికి, ఆగ్రహానికి గురవుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ఇది మొత్తానికి అటు గోదావరి జిల్లాల్లో రైతుల పరిస్థితి. ఒక పక్కన ఆక్వా రైతులు కానీ, అలాగే మరో పక్కన పౌల్ట్రీ రైతులు కానీ, మొత్తం ఇప్పుడున్న పరిస్థితులు అంటే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అటు రైతుల పరిస్థితి కూడా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న సందర్భంగా ఉంది. సాగు చేయటం తప్పదు, కానీ సాగు చేస్తున్న విధానానికి ప్రతిఫలం దక్కడం లేదు. దక్కకపోగా నష్టాల బారిన పడాలని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎవరైతే అటు ఆక్వా సంబంధించి కూడా సిండికేట్గా ట్రేడర్స్ ఏర్పడ్డారో వారిని నియంత్రించడం,
అలాగే కోడిగుడ్లకు సంబంధించి రేటు నిర్ణయించే విషయంలో అటు వ్యాపారస్తులు కుమ్మక్కవడం వీటన్నిటి కూడా నివారించేందుకు ప్రభుత్వం అయితే కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా అటు ఆక్వా ఇటు పౌల్ట్రీ రైతులు కూడా కోరుతున్న పరిస్థితి. వేడిజల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.